సభలో కనీసం ప్రస్తావిస్తారా పవన్ కళ్యాణ్ గారు? డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి నిజంగా పథకాలు పారదర్శకంగా అమలవుతాయా అనే దానిపై. అప్పు అడిగినప్పుడు ఒక మాట చెప్తారు, అప్పు తీసుకున్న తర్వాత ఒక మాట చెప్తారు. ఇది రాజకీయం అంతే. ఓటు కోలినప్పుడు అడుగుతారు ఇచ్చేస్తారు వచ్చేస్తారని, తర్వాత పట్టించుకోరు. అది మరి ఈ సభ దేనికంటారు? ఇప్పుడు మనకి బీజేపీకి ఎదురుగా ముస్లిమ్స్ అంటారు, అది ఎంతవరకు న్యాయం కాదు. అది వాళ్ళే బెటర్ నన్ను అడిగితే. ఇవాళ హోలీ గుజరాత్, బీహార్లో మసీద్లో రాకుండే ఇంట్లో చదువుకోమని పైన ఆర్డర్ చెప్తున్నారు. గొడవలు అవుతాయి వాళ్ళు ముందే చెప్తున్నారు కదా, మా వాళ్ళు ఎందుకు వెళ్ళాలి? మహిళలకు అండగా ఉంటానన్నారు, మరి ఆ ప్రస్తావన ఏమైనా వస్తుందా? ఈరోజు 2:30కి సభ అన్నారు. ఏం వస్తుందో ఏం చెప్తారో, ఆయన మైక్ పట్టుకుని ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు. ఇదే విషయంలో చూసుకుంటే జగన్ గారు గతంలో హెలికాప్టర్లు విచ్చలవిడిగా వాడేశారంటున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక హెలికాప్టర్ అన్నారు. మరి ఖజానాలో డబ్బులు లేవు కదా, ఎందుకు గన్నవరం నుంచి మంగళగిరి రావడానికి హెలికాప్టర్ అని? అది దాని గురించి నో కామెంట్. ఎందుకు మనం అంత వాడినే కాదు. అంటే గతంలో 5 కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్ వాడారు జగన్ గారు. ఎవరు వచ్చారో ఎవరు పోయారో అని తెలీదు. జగన్ ఉన్నప్పుడు ఏది చేశాడో ఏం చేశాడో ప్రజలకు తెలుసు. వీళ్ళు చెప్పిన ఒక మాట కూడా, ఒక హామీ కూడా నేను వచ్చలేదు. గ్యాస్ బండ అన్నారు, ఒకేసారి ఇచ్చారు అంతే, తర్వాత ఇయ్యలేదు, అస్సలు ఇయ్యలేదు. అది ఎందుకు అలా చేశారో అర్థం. చాలా హామీలు అన్నారు, 15 సంబంధించిన ఏవి ప్రస్తావన 1500 అయ్యి అన్నారు. అసలు లేడీస్కి బాగా చూస్తారన్నారు, ఇప్పుడు దాకా పట్టించుకోలేదు. సంవత్సరం అయిపోతుంది, మళ్ళీ ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు చెప్పండి? ఏదైనా న్యాయం చేయాలి. ఇప్పుడు ఏదైనా పని చేసాముండే ఆ న్యాయం చేస్తేనే కదా ఆ మేస్త్రి మనకు డబ్బులు ఇచ్చేది. ఆ న్యాయం ఇప్పుడు దాకా వాళ్ళు చేయలేదు. తెలుగుదేశం కానీ జనసేన కానీ. లోటు బడ్జెట్లో ఉన్నప్పుడు ఈ యొక్క ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఎందుకు పెడతారు? లోడ్ బడ్జెట్ అంటున్నారు. ఇప్పుడు ఆ సభ అవసరమా? ఎంత ఖర్చు అవుద్ది? ఎంతమంది రావాలి? అది ఎవరికైనా పేదవాళ్ళకి ఇవ్వండి, ఒక పేద అమ్మాయిని పెళ్లి చేయమనండి, ఎంత పుణ్యం? ఆ సభ అవసరమా? ఇంట్లో కూర్చొనే మాట్లాడవచ్చు, అందరికీ సెల్లు ఉన్నాయి, ప్రతి వాళ్ళు చూస్తాడు నెట్లో పెడితే. అక్కడ దాకా వెళ్ళి ఆడిని చూసి రావాలా ఏంటి? అది కరెక్ట్ కాదు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు సార్ బాధ్యులు? అంతమంది తొక్కిసలాట ఉంటుంది కదా, అంతమంది అంటే దగ్గర 6-7 లక్షల మంది అంటున్నారు మామూలుగానే చెప్పడం. ఎందుకంటే ఏం చేయలేదు కదా అని ప్రతి వాళ్ళు వెళ్తానికి ట్రై చేస్తున్నాడు. మనకి హామీలు ఇవ్వలేదు కదా, హామీలు ఇస్తారనేసి ప్రతి వాళ్ళు అక్కడికి వెళ్తానికి ట్రై చేస్తున్నారు. అది ఏదైనా ఇంత కష్టపడి పవన్ కళ్యాణ్కి దగ్గరికి వెళ్ళి ఓట్లు వేయించి 21 సీట్లకి 21 ఇచ్చామంటే 50 అడిగినా 50 వచ్చేవాడు. నేను లేదని లేదు, ఆయన కిరేజ్ ఉంది, నేను లేదంటే ఆ కిరేజ్ ప్రకారం నడవనండి, న్యాయం చేయమనండి అంతే కదా. ఆర్థిక వెసులుబాటు లేకపోవడం ఏంటి సార్? మరి జగన్ గారు ఎలా చేశారు అంటే, నేను ఒక పార్టీకి సంబంధించి నేను మాట్లాడట్లా. ఆయన చేసినప్పుడు చంద్రబాబు గారు చాలా సీనియర్, ఆయన ఇంకా ఎక్కువ చెయ్యాలి కదా. ఇప్పుడు ఒక్కసారి అమ్మఒడి ఆపేశారు, ఎంతమంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారో మీకు తెలుసా? పనిలోకి పంపిస్తున్నారు, వాళ్ళు ఎంత బాధపడుతున్నారో. అయ్యో జగన్ గారు ఉంటే మా పిల్లల్ని చక్కగా స్కూల్కి పంపించామని అన్నారు. నేను అనేది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి వీళ్ళకి నాకు ఏమీ లేదు, అందరూ ఒకటే. నాకు ఒకటే అడుగుతున్నా, మీరు అదే పథకాలు కంటిన్యూ చేస్తుంటే ఏ పిల్లలు ఇప్పుడు స్కూల్ మానే పరిస్థితి లేదు. కట్టట్లేదని చాలామంది పనుల్లోకి పంపించేశారు, ఆల్రెడీ టీ స్టాల్స్కి ఇంట్లో పని పిల్లలుగా పిల్లల్ని పంపించేశారు. ఇప్పటికైనా పిల్లలకి ఏ లోటు లేకుండా మీరు అమ్మఒడి కంటిన్యూ చేయండి. చంద్రబాబు గారిని ఇది రిక్వెస్ట్ చేసుకుంటున్నా. మీరు పథకాలు మొత్తం కాకపోయినా మీరు చెప్పిన సూపర్ 6 అయినా తొందరగా ఇంప్లిమెంట్ చేస్తే ప్రజలకి కొద్దిగా ఉపయోగం ఉంటుంది. తినేవాడు కూర్చోడు సార్. ఏంటంటే జగన్ గారు ఇచ్చిన పథకం వాళ్ళు కష్టపడితే, ఓ పావలా కష్టపడితే వాళ్ళు ఇంకొక 10 పైసలు జగన్ గారు తోడ్పడ్డారు. అలాగే చంద్రబాబు గారు కూడా ప్రజలకు అలా కష్టపడాలని నేను చంద్రబాబు గారిని రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఏదైతే ఉందో చెప్పినట్టుగా రేషన్ కార్డులు కొత్తవి జారీ అవ్వలేదు, వికలాంగుల పెన్షన్లు జారీ అవ్వలేదు మేడం. ఏదో చూసుకున్న ఆర్థిక బడ్జెట్టే సాకుగా చూపుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు కూడా ఏ అంశాలు నడుస్తున్నాయి. మరి పాపం నిజంగా అర్హులకి పరిస్థితి ఏంటంటారు? ఎందుకంటే వాళ్ళకే ఆగిన పరిస్థితి. అవి ఆగినాయి అంటే కొన్ని కారణాల బడ్జెట్ నిజంగా లోటుగానే ఉంది. కానీ చంద్రబాబు గారు అనుకుంటే ఐటీలు అవి డెవలప్ చేసి కంపెనీస్ తెచ్చి ఆ బడ్జెట్ లోటు తీర్చేయగలరు. ఆయన అంత మేధాశక్తి ఉంది. ఆయన ఏంటి లోకేష్ గారు
నేను అదే అంటున్నా, మీరు కంపెనీలు అవి తీసుకురండి తొందరగా. మీరు ఎలా అయితే హైదరాబాద్లో హైటెక్ సిటీ డెవలప్ చేశారో మా విజయవాడ ఆంధ్రాని కూడా అలా డెవలప్ చేశారనుకోండి, అసలు పేద ప్రజలు అనేవాళ్ళే ఉండరు సార్. మీరు కొద్దిగా శ్రద్ధ పెట్టి మీరు చేస్తున్నారు, కాదనట్ల. ఈ వయసులో కష్టపడడం అంటే చాలా కష్టం, కానీ చంద్రబాబు గారు వయసును కూడా ఆయన దృష్టిలో పెట్టుకోకుండా కష్టపడుతున్నారు. మేమేంటంటే ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు హైదరాబాద్ని ఎలా అయితే డెవలప్ చేశారో ఈ ఆంధ్రప్రదేశ్ని కూడా అలా డెవలప్ చేస్తే మాకు కానీ మా పిల్లలకు కానీ తరతరాలు ఇక మేము వేరే ఊర్లు వెళ్ళటానికే కానీ ఇది కానీ మాకు ఉండదు. మాకు ఉపాధి కల్పించమని చెప్తున్నాం మా తరతరాల పిల్లలకి. అన్నట్టుగా నేను చూసుకుంటే మేడం, నిరుద్యోగ భృతి పైన ఫీజు రీయింబర్స్మెంట్ పైన ధర్నా జరిగింది. పాపం అనేక మంది విద్యార్థులు రోడ్లపైకి కొని వచ్చారు. గతంలో ఇవ్వలేదనే కదా ఇప్పుడు కొత్త ప్రభుత్వాలు వచ్చాయి, పాపం నమ్మి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. రేపు సర్టిఫికేట్లు రాకపోతే పరిస్థితి, సర్టిఫికేట్లు రాకపోతే చాలా కష్టం. అందుకే నేను మళ్ళీ చెప్తున్నా చంద్రబాబు గారు, సార్ పేద ప్రజల మీద ఒక్కసారి మీరు దృష్టి పెట్టండి. మేము పూర్తిగా పేద ప్రజల మీద పెట్టమన్నట్ల, మాకు ఎడ్యుకేషన్ పర్పస్కు కావాలి, మాకు జాబ్ పర్పస్ అన్ని రకాలుగా కావాలి. అవన్నీ ఆల్రౌండ్గా మీరు చూసుకుని చేస్తారని చెప్పే కదా ఈసారి మిమ్మల్ని గెలిపించారు ప్రజలందరూ. అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఒక్కసారి అన్నీ ఒక్కసారి చూసుకుని, అంటే కింద స్థాయి నుంచి పై స్థాయికి ఎదగాలనేది జగన్ గారి కాన్సెప్ట్. కానీ మా చంద్రబాబు గారు నాయుడు గారి కాన్సెప్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలి, ఉద్యోగాలు ఆ దృష్టిలోనే ఉన్నారు. కొద్దిగా పేదవాళ్ళకి కూడా కొద్దిగా మీరు దృష్టి పెట్టండి సార్. అది మీరు చూసుకుంటే ఏదైతే మే అండ్ ఏప్రిల్లో కొన్ని పథకాలు అంటున్నారు, తల్లికి వందనం అంటున్నారు, ఇటుపక్క రైతులకు పెట్టుబడి సాయం అంటున్నారు. అసలు ఆ మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు ప్రస్తావన అంతా గందరగోళంగా ఉంది. ఫస్ట్ ఏమో ఎక్కడికైనా వెళ్ళొచ్చున్నారు ఏపీలో, తర్వాత జిల్లాల మధ్యలోనే అంటున్నారు. మరి రేపు నియోజకవర్గ వారమే అంటారు. అంటే అప్పుడంటే ఎలక్షన్స్ టైంలో హడావిడిగా ఇచ్చేసినట్టున్నారు సార్. ఇప్పుడు ఏంటంటే మనం ఆలోచిస్తే ప్రతి ఒక్కళ్ళు జెంట్స్ కన్నా లేడీస్ ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు అదంతా కాస్ట్ ఎంత ఎక్స్పెన్స్ అవుద్ది. ఇప్పుడే లోటు బడ్జెట్లో ఉన్నాం, ఇంకా ఇలాంటి ఉచిత పథకాలు అంటే కష్టం. కాబట్టి చంద్రబాబు గారు తెలియగల ఆయన, మా పవన్ కళ్యాణ్ కూడా తెలియగల ఆయన ఆలోచించి చేస్తే బాగుంటుంది. రేపు చూసుకున్నట్లయితే పిఠాపురంలో 10 ఏళ్ల క్రితం ఏదైతే పార్టీ ఆవిర్భావ సభ ఏదైతే రేపు ఆ దినోత్సవం సందర్భంగా సెలబ్రేషన్స్ ఉన్నాయి మేడం, ఏ సభలో ఏమైనా మాట్లాడబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు? ఏమని చెప్తారు? అంటే పథకాలు ఒక పక్క అమలు లేట్ అవుతుంది, పథకాలు లేట్ అవుతుందంటే బడ్జెట్ లోటు ప్రకారం, అంతే మించే కానీ ఎవరు ఇక్కడ డిలే చేసింది ఏం లేదు. తెలుగుదేశం పార్టీ అవ్వండి, వైఎస్ఆర్ పార్టీ అవ్వండి, కమ్యూనిస్ట్ అవ్వండి, ఏ పార్టీలైనా ప్రజల కోసం తోడ్పడుతున్నారండి. అలా తోడ్పడుతున్నారు కాబట్టే ఇవాళ మనం ఇలా ఉన్నాం. ఏంటంటే వాళ్ళకి టైము డబ్బు లోటు మూలంగా డిలే అవుతుంది. కానీ దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారో చూద్దాం 14వ తారీఖున ప్రజలకు ఉద్దేశించి. ఆయన మనసులో ఏముందో మనం చెప్పలేం కదా. అది అంటున్నారు. నిరుద్యోగ వృత్తితో పాటు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తే విద్యార్థులకి కొంచెం వెసులుబాటుగా ఉంటుంది కదా. ఇచ్చిన హామీలు చూసి భయపడుతున్నాను అనడానికి చాతకాని చంద్రబాబు ఏమంటాడంటే, అధికారం కోసం ఎలక్షన్ టైంలో అనేక తప్పుడు హామీలు ఇవ్వడం జరిగింది. హామీలు ఏంటంటే గెలవడానికి మాత్రమే తన హామీలు ఇచ్చాడు, కానీ ఇంప్లిమెంటేషన్ చేయడానికి కాదు. అది ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళైతే అట్లా హామీలు ఇవ్వరు. తప్పుడు హామీలు ఇచ్చేసి ప్రజలు తప్పుదారి పట్టి అధికారంలోకి వచ్చి ఇప్పుడు నేను అమలు చేయలేను, నా వల్ల అవ్వదు, అది ఈ పథకాలు అమలు చేయాలంటే నాకు భయం వేస్తుంది, నిధులు లేవు అని అంటూ ఉన్నారు. నిధులు ఉన్నాయి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి ఉన్నప్పుడు 9 నవరత్నాల ద్వారా 9 పథకాలు చెప్పారు. నవరత్నాలు అన్ని పథకాలు కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లి అమలు పరిచారు. కానీ ఈ చంద్రబాబు చాతకాంతనం వలన ఈరోజు ఇచ్చిన హామీ నిలబెట్టుకోకుండా ప్రజలను అనేక కష్టాలు పడుతూ ఉన్నారు. పిల్లలకి ఇప్పుడు ఎంతోమంది స్టూడెంట్స్ చనిపోతున్నారు ఈ ఫీజు రియంబర్స్మెంట్ వల్ల. ఆ ఫీజు ఇంతవరకు కూడా రిలీజ్ చేయలేదు. అలాగే అమ్మఒడి అన్నాడు, అమ్మఒడి అన్నారు, అమ్మకు వందనం అన్నారు, 15,000 పిల్లలకు 15,000 అన్నారు, అది కూడా అమలు చేయలేదు. అలాగే ఇప్పుడు ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళకి నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇస్తానన్నారు, అది ఇవ్వలేదు. ఇట్లా అనేక హామీలు. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ఒక మంచి పాలన. కాబట్టి ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గద్దె దిగాలి, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. లోపభూయిష్టంగా ఇచ్చిన హామీలు అమలు కాలేదని ప్రజలు గమనిస్తున్నారు. ఒక పక్క 9 నెలల పరిపాలనలో వీళ్ళు చేసింది ఏమీ లేదు. ఒక పక్క డైవర్షన్గా అరెస్టుల పర్వం కొనసాగినప్పటికీ డొల్ల కేసులను తేలిపోయింది. పోసాని గారు కూడా రిలీజ్ అయ్యారు. ఎంతకాలం కొనసాగిస్తారు ఈ యొక్క అరాచక పర్వం? ఇదేంటంటే ఇప్పుడు రాష్ట్రంలో
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ పాలన నడుస్తూ ఉంది. అనేక మంది వైసీపీ కార్యకర్తల మీద, నాయకుల మీద అనేక తప్పుడు కేసులు పెట్టి హరాస్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా కానీ భయపడతారేమని. కానీ చంద్రబాబు నాయుడు నువ్వు పెట్టే తప్పుడు కేసులు కానీ నువ్వు జైల్లో పెట్టించినా కూడా ఎవరు భయపడే వాళ్ళు ఇక్కడ లేరు. అంతకంత రెట్టింపు ఉత్సాహంతో జనాలంతా తిరగబడి నీకు గోరి కట్టే రోజు దగ్గరలో ఉంది. ప్రజల్ని లేకపోతే అరాచకంగా భయపెట్టడం, ప్రశ్నించిన వాళ్ళని లోపలేయడానికి ఎంతకాలం కొనసాగిస్తారు? అదేదో పవిత్ర గ్రంథంలాగా ఆయన రెడ్ బుక్ పడుకుని ఇంకా ఎన్నాళ్ళు తిరుగుతారు? లోకేష్ గారు చెప్పిన మాటలే కదా ఇవన్నీ. ఎలక్షన్ సమయంలో ప్రచారంలో ఏదైతే లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అధికార దాహంతో అధికారం గద్దెక్కాలనే దురుద్దేశంతో అనేక తప్పుడు హామీలు ఇవ్వడం, అలాగే ఆ టైంలో ప్రతి ఒక్కరి మీద కూడా ఎవరైతే న్యాయం కోసం, ధర్మం కోసం పోరాడతారో, క్వశ్చనిస్తారో వాళ్ళందరినీ కూడా నేను రెడ్ బుక్లో రాసుకున్నాను అనేసి ఒక ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, చాతకాని ప్రభుత్వం, మగాడులాగా జగనన్న 40% జనాల్లో ఉంది. ప్రతి ఒక్కరు కూడా జగనన్నకు ఓటేశారు. ఈ రోజుకి జగనన్న బయటకు వస్తే జన సముద్రంలాగా జనాలు వస్తూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం చాతకానితనం వైఫల్యం చెందింది కాబట్టి ఇది కప్పిపుచ్చుకోవడానికి ఈ ప్రజల వ్యతిరేకత వచ్చి తట్టుకోలేక ఈ విధంగా రెడ్ బుక్ పాలన చేస్తూ ఎవరైతే గొంతు విప్పి మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేసి ఈరోజు జైల్లో పెడుతున్నారు. నువ్వు అరెస్టులు చేసినా, జైల్లో పెట్టినా కూడా భయపడే వాళ్ళు ఎవరు లేరు. అంతకంత ఉత్సాహంతో ముందుకొచ్చి నీకు సమాధి కట్టే రోజు దగ్గరలో ఉంది కుటుంబ ప్రభుత్వానికి. ఏం సాధించారని 14వ తారీఖు పిఠాపురంలో ఏవైతే ఆవిర్భావ సభ పెడుతున్నారో పవన్ కళ్యాణ్ ఏం చెప్పదలుచుకున్నారు? అసలు ఫైనల్ క్వశ్చన్, మరి ఏం చెప్పదలుచుకున్నారు? అసలు 14వ తారీఖు ఆవిర్భావ సభ సారాంశం ఏంటంటారు? ఏమి అమలు చేశారు? వాళ్ళు ఏమీ అమలు చేయలేదు. వాళ్ళు ఏదో ప్రగల్భాలు చెప్పుకోవడానికి తప్ప అక్కడ జరిగేది ఏమీ లేదు. ఇచ్చిన హామీలు ఎలా అనిపిస్తున్నాయి? ఈ కూటమి చెప్పిన 9 పథకాలు అసలు అమలు అవుతాయి? అసెంబ్లీ సమావేశాలు ఎన్ని చెప్పారు కదా, అసలు ఏమీ అమలు కాలేదండి. ఇంతవరకు ఒక్క గ్యాస్ పండుగ తప్ప మాకు ఏమీ రాలేదండి. ఏమీ రాలేదు. ఒక్క గ్యాస్ బండ్ ఒక్కడ ఒకటి ఇచ్చిండు. అదే నేను ఇచ్చానని 10 చెల్లుల్లో టీవీలలో అది ఊరిచ్చి చెబుతా కానీ ఇచ్చిన పథకాలు ఏమైనా రాలేదు. ఈ నిరుద్యోగ భృతి, నిరుద్యోగుల సమస్య పైన కానివ్వండి, వాళ్ళ ఫీజు రింబర్స్మెంట్ మీద వినతి పత్రం ఇవ్వడానికి లోపలికి వెళ్ళాలంటే ఎందుకు ఆపుతున్నారు పోలీసు వాళ్ళు? అంటే వాళ్ళ ప్రభుత్వం కాబట్టి వాళ్ళ మాటల్లో ఉన్నారు. ఇప్పుడు మా మాటల్లో లేరు కదా. అదే మా జగనన్న అంటే ఆడపిల్లకాడని ముందు పంపించేవాడు. అందుకు మా జగనన్న లేడు కాబట్టి మమ్మల్ని ఆపుతున్నారు. మేము పోరాడి పోవటానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అయినా కూడా దానికి సిద్ధంగా వచ్చినాం కానీ మమ్మల్ని పోనీలేదు. 14వ తారీఖు ఆవిర్భావ సభ ఎందుకు పెడుతున్నారు పిఠాపురంలో? ఏం హామీలు అమలు చేశారని చెప్తారు అక్కడ? అవి తెలవదండి. సరే, చూసుకున్నట్లయితే ఎలా ఉంది? ఫీజు రింబర్స్మెంట్ ఏమైనా ఇచ్చే దాఖలా లేదు. తల్లికి వందనం గురించి ఏమంటారు? తల్లి వందనం వస్తాయి అంటే ఎప్పుడు ఇస్తాడు? అవి ఇచ్చి అమలు అయినాయి అంటాను కానీ ఇచ్చేది మటుకి లేదు. 3 పిల్లలు ఉండేస్తా, 4 ఉండేస్తా, 10 మంది ఉండేస్తాను అంటాను కానీ ఇచ్చేది లేదు, మీరు తీసుకునేది లేదు. కాలేజ్ యాజమాన్యాలు సర్టిఫికేట్లు ఇస్తాయి, తర్వాత మళ్ళీ ఇబ్బంది పెడతామే కదా వీళ్ళందరూ. ఇస్తామని చెప్పడం వరకు ఎప్పుడు ఇస్తున్నారండి? ఇవ్వాలి కదా, ఇచ్చి చెప్పమను. లోకేష్ గారి హామీలన్నీ ఏమైపోయాయి? అన్నీ పోయినాయి అడుగుబట్టి. అది సమావేశాలు మొదలు పెట్టడంతోనే లోటు బడ్జెట్ అన్నారు. చూస్తే భయం వేస్తుందని అచ్చెన్నాయుడు గారు కూడా అదే పాట పాడుతున్నారు. నిరుద్యోగ భృతి ఏమైపోయింది? తల్లికి వందనం అరకొరగా ఇస్తామంటున్నారు. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఫస్ట్ హామీలు ఇచ్చారు కదా. మంచి చేసి ప్రతి ఇంటికి 1,00,000 పంపించి, ప్రతి యువతకి ఉద్యోగాలు ఇచ్చి, ప్రతి బిడ్డని చదివించి, ప్రతి తల్లికి అమ్మఒడి వేసిన జగన్మోహన్ రెడ్డి గారు జేబులో పెట్టుకున్నారన్నారు వీళ్ళు. అన్ని పంచిన ఆ గొప్ప వ్యక్తినే అలా అన్నారు. ఇప్పుడు వీళ్ళ జేబులు, ప్యాంట్ జోబులు, చొక్కా జోబులు కాక వీళ్ళ ఖజానాలు పూడ్చుకుని దాచుకుని ఈ రోజున ప్రతిపక్షం మీద, మా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయటం కోసం ముందుండే బ్యాచ్ ఎవరయ్యా అంటే ఈ బ్యాచ్ అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది కదా. చూసుకున్నట్లయితే ఈరోజు విద్యార్థుల పోరుకు సంబంధించి కానివ్వండి, ఏ అంశాలు టచ్ చేయబోతున్నారు? నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ భృతి ఏమైపోయింది? అసలు ఈ అంశం ఎందుకు ప్రస్తావనకు రాలేదంట? నిరుద్యోగ భృతి 3,000 ఇస్తాను, నన్ను నమ్మండి అని చెప్పి వచ్చిన చంద్రబాబు నాయుడు దాని గురించి ఈ రోజు వరకు బయట కానీ అసెంబ్లీలో కానీ ఎక్కడ కూడా ఒక చర్చించిన విషయాలు, దాఖలాలు ఎక్కడ కనిపించట్లా. అమ్మఒడి ఇంటిలో ఉన్న ఎంతమంది పిల్లలు అయితే ఉంటారో వాళ్ళకి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పిన వ్యక్తులు ఏమైపోయారో కనపడట్లేదు. ఆ విషయం గురించి చర్చించిన దాఖలాలు కూడా లేవు. లోకేష్ గారు ఎన్నో హామీలు ఇచ్చారు. మేము రాగానే ఉద్యోగాల పరంపర కొనసాగుతుంది, ఎవరిని ఇబ్బంది పెట్టమన్నారు. ఈరోజు చూసుకుంటే 1వ తారీఖు జీతం అందిన పరిస్థితి కూడా లేదు.
ఆ రోజు మమ్మల్ని ఆరేయడానికి, వైసీపీ పార్టీ గవర్నమెంట్ని ఆరేయడానికి, జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోని నిందలు వేయటానికి, చిల్లర చెమ్మడానికి ఉన్న ఈ వ్యక్తులు ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చుమ్ముతున్నారు వాళ్ళ మీద. అది వాళ్ళు గమనించాలి. వీళ్ళకి మళ్ళీ ఇంకొకసారి వచ్చే అధికారం లేదు. అధికారంలోకి ఎలా వచ్చారో వాళ్ళ మనస్సాక్షికి వాళ్ళకి తెలుసు. ప్రజలందరూ తెలుసుకుంటున్నారు, రోడ్డు మీదకి వస్తున్నారు. యువతకి ప్రతి ఉద్యోగం లేని వ్యక్తికి 3,000 వేస్తానన్నాడు. ఈ రోజు వరకు దాని గురించి చర్చించాడా? దాని గురించి మాట్లాడా? నమ్మబలికి నమ్మించి మోసం చేయడం ఆయనకి తెలిసిన విద్యే. ఆయన కుటుంబంలోనే నమ్మించి వెన్నుపోటు పొడిచి రాష్ట్రాన్ని ఆయన చేతిలోకి తీసుకున్న వ్యక్తి ఈ రోజున ఏదన్నా ఇట్లా న్యాయం మాట్లాడితే, మంచి మాట్లాడితే, జరిగిన అన్యాయం ప్రకటిస్తే వాళ్ళని జైల్లో వేస్తున్నాడు. ఏమనండి, ఎంతమందిని వేస్తాడు? మళ్ళీ రేపొద్దున వైసీపీ గవర్నమెంట్ రాదా? రేపొద్దున మేము కూడా మీరేం మాట్లాడారో దానికి మేము చెప్పుదెబ్బ కొట్టలేమా? చూసుకున్నట్లయితే గతంలో అప్పులు పాలు చేశారు జగన్ గారు అన్నారు. ఎక్కీలే రాగానే 8 నెలల్లోనే 1,00,000 కోట్లు అప్పులు చేశారు ఈయన. మరి దీనికి ఏంటంటారు? ఇదంతా మళ్ళీ అకౌంట్లో చూపించకూడదంట. అసలు ఏదన్నా ఉందా? అసెంబ్లీలో చూశారు కదా అండి. అకౌంట్లో చూపించకూడదండి. అకౌంట్లో ఎలా చూపిస్తారు? ఇప్పుడు నా దగ్గర నేను ఒక 100 రూపాయలు మీ దగ్గర తీసుకున్నాను, అకౌంట్లో చూపిస్తే మీరు నాకు ఇచ్చినట్టు కనిపిస్తుంది కదా. మరి నేను దొంగతనం చేసేసి నా ఖాతాలో నేను వేసేసుకొని నేను దొంగతనంగా దాన్ని అనుభవించాలంటే అకౌంట్లో ఎలా చూపిస్తారు? మేము అప్పులు చేసాం. వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు సీఎం గారు అప్పులు తీసుకొచ్చారు, ప్రజలకు పంచారు. మీరు తీసుకొచ్చిన అప్పులు ఏం చేశారు? లెక్కలు ఎందుకు చూపించొద్దు అంటున్నారు? మగాళ్ళు లెక్కలు చూపిస్తారండి. సింహం లాంటోళ్ళు అన్నిటికీ మేము సిద్ధం అంటారండి. ఈ రోజు కూడా ఛాలెంజ్ చేస్తున్నారు. మీకేది కావాలంటే అది మేము నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, నిరూపించుకున్నారు. 14వ తారీఖు జరిగే ఆవిర్భావ సభ దేనికి మేడం? అసలు ఎందుకు అంటారు? ఒక పక్క ఆల నియోజకవర్గంలో గత టీడీపీ నాయకులకి అన్యాయం చేసి ముంచేశారు కదా వాళ్ళని. వర్మగారి స్థితి చూసుకుంటే ఎందుకు పనికిరాకుండా అయిపోయింది కదా. మరి ఇంకేంటి వీళ్ళు ఆదుకుంది నాయకులు? ఏమండి, కూటమి ఏదో 4 గొడ్లు ఉన్న కాడ పొడుచుకుంటాయని వీళ్ళు కూటమిగా చేరారు. వాళ్ళు పొడుచుకోవడానికే సమయం చాలట్లేదు. పక్కన వాళ్ళని రక్షించే హక్కు ఎక్కడ ఉంటుంది వీళ్ళకి? వర్మ గారు పాపం ఆయన ఎంత కష్టపడ్డాడో, ఆయన ఎలా జనాన్ని కూడగట్టాడో, పార్టీని ఏ విధంగా పైకి తీసుకొచ్చాడో చంద్రబాబు నాయుడు గారు ఎరగరా? ఆ రోజు నమ్మబలికి నమ్మించి ఆయన తీసుకెళ్ళి ఆయన దత్తపుత్రుడు కట్టబెట్టుకోలేదా? ఈ రోజు మరి ఆయన ఏమైనా పట్టించుకుంటున్నారా? ఆయన గోడ ఎవరు వింటారు? వీళ్ళు సీఎం అయిపోయారు, వీళ్ళంతా కూడగట్టుకున్నారు, వీళ్ళంతా ఒక కమిటీ అయిపోయారు. ఎవరు వినే పరిస్థితి లేదు. కాబట్టి ఆ పార్టీలో వ్యక్తులే, ఆ పార్టీని డెవలప్ చేసిన వాళ్ళే, ఆ పార్టీ వాళ్ళకే వ్యతిరేకత ఉంది. ఈ కూటమి వాళ్ళు ఒకరికొకరు కొట్టుకోవడానికి సమయం సరిపోవట్లేదు. పాలన కంటే వాళ్ళ జీవితాలు వాళ్ళ గురించి వాళ్ళు డిస్కస్ చేసుకోవడానికే సమయం చాలట్లేదు. కనుక ఈ కూటమి త్వరలో కూలిపోద్ది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే ఆంధ్ర రాష్ట్రానికి దేవుడే వెలుగుతాడు. ఇచ్చిన మాటే కదా, మరి హామీలు అమలు చేయొచ్చు కదా. చేయట్లేదండి. ఇప్పుడు హామీలు ఎందుకు ఇవ్వాలి? ఖజానాలో ఎందుకు లేదని అనిపించాలి? ఇంకా అప్పులు చేసేస్తున్నారు. ఇప్పుడు జగన్ అన్న చేశాడన్నారు, మరి ఇంకా అప్పులు చేసి ప్రజల మీద ఎందుకు వేస్తున్నారు? మరి ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చట్లేదు? మీరు ఇంకా అప్పులు చేస్తున్నారు కదా. ప్రతి మహిళ ఇప్పుడు గ్యాస్ డబ్బులు పడలేదు. కూటమి ప్రభుత్వానికి ఏంటంటే భయం పట్టుకుందండి. ఈ జనసైన్యం అంతా కదిలి వచ్చేసరికి కూటమి ప్రభుత్వం మోసం చేసి గెలిచిందండి. CJS నరేంద్ర మోడీ చేసిన మోసానికి వీళ్ళు ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు. లేదంటే జగనన్నే గెలుస్తాడు, జగనన్నే వస్తాడు. ఏదైతే మరి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో హామీలు ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు ద్వంద్వ వైఖరిగా ఉన్నారు? 14వ తారీఖు ఏం చెప్తామని సభ పెడుతున్నారు పిఠాపురం దగ్గర? ఏం పెడతాక సభ పెడుతున్నారనంటే ఆయన ఎప్పుడు చూసినా మాల్లో ఉంటాడు, దీక్షలో ఉంటాడు. ఆ దీక్షలో ఏమి ఇస్తాడండి? ఏమీ చేయడండి. ఆయన ఎక్కడెక్కడో ఏయో చెప్తున్నాడు కానీ అసలు ఏదీ లేదండి. కూటమి ప్రభుత్వం వేస్ట్ అండి. పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసులు లోపలికి వెళ్ళనివ్వట్లేదండి. మా బాధలు చెప్పుకోవడానికి కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నాం, కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు, ఆపేస్తున్నారు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడికాడు బందోబస్తు పెట్టేసింది ఈ ప్రజల్ని రానివ్వకోకుండా. మహిళలకు ఉచిత బస్సు అన్నారు, ఆ ప్రస్తావనే లేదు. జిల్లాల వారీగా అంటున్నారు, అసలు ఏం జరుగుతాయి? ఏం లేదండి, ఏం జరగవండి. అసలు ఫ్రీ బస్ అన్నాడు, ఇప్పటికి ఎన్నో వాయిదాలు వేసుకుంటూ వస్తున్నాడు. ఆ ఫ్రీ బస్సు కూడా మహిళలకి, ఆ ఫ్రీ బస్సు కూడా లేదండి. అన్ని ఇచ్చిన హామీలన్నీ దొంగ హామీలే. ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. మహిళలకు అన్యాయం చేయమని పవన్ కళ్యాణ్ గారు ఎందుకని ఏం మాట్లాడలేదు? ఇప్పుడు ఆయన ఏం మాట్లాడు? అధికారంలో ఆకపోతే 100 ఇస్తాడు హామీలు. అధికారంలోకి వచ్చినాక పేదల్ని మహిళల్ని ఎవరిని పట్టించుకోవట్లేదు. గతంలో కొత్త పెన్షన్లు అన్నారు, కొత్తగా వికలాంగుల పెన్షన్లు, రేషన్ కార్డ్స్ అన్నారు. అసలు ఓపెన్ చేసిన దాఖలాలే లేవు కదా. అసలు లేదు సార్, అసలు ఎక్కడా కూడా ఓపెన్ చేయలేదు. పెన్షన్లు కాదు కదా, ఏది కూడా. కరెంట్ ఛార్జీలు పెరిగాయి, నిత్యావసరాలు పెరిగాయి. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే, చేత కాకపోతే దిగుపోమానండి. ఇప్పటికిప్పుడు జగనన్న మొత్తం హామీలు ఇస్తాడు. ప్రతి వాలంటీర్లను తీసుకుంటాడు జగనన్న. అది ఈ వాలంటీర్లను తీసుకుంటే ప్రతి ఇంటికి ఏ సమస్యలు ఉన్నాయో వాళ్ళు తేలుస్తారుగా. మరి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు విద్యార్థుల్ని? రేపు సర్టిఫికేట్లు రాకపోతే వాళ్ళ భవిష్యత్తు ఏంటి? మరి వాళ్ళ భవిష్యత్తుతో ఆడుకుంటున్నాడు. ఇప్పుడు మాకు పిల్లలు ఉన్నారు, మా పిల్లల భవిష్యత్తులతో, మా తల్లులతో, పేద బడుగు బలహీన వర్గాలతో ఆడుకుంటున్నారు కూటమి ప్రభుత్వం గెలిచి.
నిరుద్యోగ భృతి అన్నారు, అసలు దాని ప్రస్తావనే లేదు. ఎందుకంటే అసలు దాని ప్రస్థానమే లేదు సార్. అది పేదలతో ఆడుకోవడమే వాళ్ళకి పని అయిపోయింది. గెలిచారు కదా, అధికారం ఎక్కినాక అధికారం మతం దిగాలంటే ఇలాగే ఉంటది.